నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మాఘ పూర్ణిమ వస్తుంది. అత్యంత విశిష్టమైన రోజుగా చాలా చెప్తున్నారు కదా! శక్తివంతమైనటువంటిది కూడా. యెస్. సో, మరి ఈ రోజుని ఎలా మానవాళి అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి? ఈ రోజు మనం చేయాల్సినవి, పాటించాల్సిన నియమాలు ఏమైనా ప్రప్రథమంగా ఉన్నాయా? ఈ ఒక్క వీడియోని జాగ్రత్తగా వినండి. మాఘ పౌర్ణమి ఉత్కృష్టమైనటువంటిది. 12 పౌర్ణమిలలో విశేషమైనటువంటిది. ఏదైనా ఒక చిన్నగా దైవ కార్యక్రమం చేసినా కొన్ని కోట్ల ఫలితాన్ని అది మీకు ఇస్తుంది. అంత విశేషమైంది. అందులోనూ అత్యద్భుతమైన యోగం ఏంటంటే ఇప్పుడు మనకు మహాకుంభమేళ జరగడం కూడా. చాలామంది వయోవృద్ధులు అనేక కారణాల రీత్యా కుంభమేళ వెళ్ళి స్నానం చేయలేని వారు ఉంటారు. గురుగారు. అటువంటి వారందరికీ కూడా అత్యంత యోగదాయకం. మాఘ పౌర్ణమి అంటే అమ్మా సముద్ర స్నానానికి చాలా విశేషం. హ్మ్. మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి సముద్ర స్నానాలు చేసేస్తూ అక్కడ బీచ్ దగ్గర కూర్చొని హంగామా చేస్తూ ఉంటాం. హ్మ్. మనకు బీచ్ సరదాగా, కానీ సముద్ర స్నానం అనేటువంటిది ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. గురుగారు. ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే కొన్ని పాపాలు అది ఇస్తుంది. హ్మ్. ఇప్పుడు ఒక విషయం గమనించండి, గంగలో 100 మంది మునుగుతారు. హ్మ్. 100 మంది పాపాలు గంగ తీసేసుకుంటుంది. గురుగారు. ఆ పాపాలను ఎవరో ఒకరికి ఇచ్చేయాలిగా. మరి ఎవరో ఒకరికి ఆ పాపాలు ఇచ్చేయాలి. హ్మ్. ఇలా సంబంధం లేకుండా, సమయంతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే ఎప్పుడు నీళ్లు ఉన్నాయి కదా, మా ఇష్టానుసారం మేము చేస్తే తప్పేంటి అనేటువంటి స్నానాలు చేసే వాళ్ళకి వెళ్తారు చూసారా, ఆ పాపాలని వాళ్ళకి ఇచ్చి పంపించేస్తుంది ఆవిడ. అమ్మమ్మ! అది అవునా వాస్తవం గురుగారు? అండి. ఓహ్! మన పెద్దవాళ్ళు ఏది ఊరికే పెట్టలా, కదా! ఇది ఇలా ఉండాలి, ఇది చెయ్యాలి, ఇలానే ఉండాలి అనడానికి. మీ ఇంట్లో గురుగారు. ఇంత డస్ట్బిన్ ఉంది, హ్మ్. అది నిండిపోతే ఏం చేస్తారు? తీసేస్తారు కదా. డిస్పోజ్. ఆ! అలానే మనలో ఉన్న డస్ట్ మొత్తం ఆవిడ తీసేసుకుంది. హ్మ్. స్నానం చేసినప్పుడల్లా మనలో ఎంత డస్ట్ అయితే ఉంటుందో అది మొత్తం ఆవిడ అమ్మవారు తీసేసుకుంది. హ్మ్. అది మొత్తం ఎవరో ఒకరికి ఇచ్చేయాలి. ఎవరికి ఇవ్వాలి అంటే దానికంటూ ఒకడు ఉంటాడు ప్రత్యేకంగా. సమయం సందర్భం లేకుండా ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు గంగేగా మునిగేద్దాంలే అని ఎప్పుడు సమయంతో సంబంధం లేకుండా ఉండేవాళ్ళు ఉంటారు. ఆ మునిగిన వ్యక్తికి ఈ పాపాలను ఇచ్చి పంపించేస్తుంది ఆవిడ. హ్మ్. అలానే ఉంటుంది. హ్మ్. అలా సమయంతో సంబంధం లేకుండా మనం బీచుల దగ్గర అక్కడ కూర్చొని ఏదో చేసేస్తూ ఉంటాం. కానీ అటువంటివి చేసినటువంటి పాపాలన్నీ పోవాలంటే మాఘ పౌర్ణమి విశేషం అండి. గురుగారు. ఒకటి మాఘ పౌర్ణమి నదీ స్నానం లేదా సముద్ర స్నానం. సముద్ర స్నానం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవటం అంతా విశేషం. ఇంకొకటి లేదమ్మా. హ్మ్. ఒకవేళ వెళ్ళలేకపోయామంటే మేము ఇంట్లోనే హ్మ్. ఉన్నాం, అంత దూరం వెళ్ళలేకపోయాం, మరి ఎట్లా? అంటే ఇప్పుడు ఎలాగైనా ప్రెగ్నెంట్ ఉమెన్ లేకపోతే అదే చిన్న అంటున్నా, చిన్న పిల్లలున్న తల్లులు వాళ్ళు వెళ్ళలేరు కదా గురుగారు. వెళ్ళలేము. అది ఎట్లా? సర్వతీర్థానాకృష్య మనం పూజ చేసినప్పుడు కలశ స్థాపన చేసిన తర్వాత గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధుకవిరని చెప్పుకుంటుంటే అన్ని ఒక్క జలాల నీళ్లుగా అందులో అభిమంత్రంగా మనం చేస్తుంటాం. హ్మ్. అలానే ఇంట్లోనే హ్మ్. ఉండి ఒక సముద్ర స్నాన ఫలితాన్ని పొందాలి. గర్భవతులు కావచ్చు, వెళ్ళలేని వాళ్ళు కావచ్చు, వయోవృద్ధులు కావచ్చు ఉన్నప్పుడు చక్క చిన్న శ్లోకం చెప్తానండి. గురుగారు. ఓ చెంబుతోనో పాత్రతోటో నీళ్ళు తీసుకొని హ్మ్. గంగా గంగేతి యోబ్రూయాత్ యోజనానాంశతైరపి ముచ్యతే సర్వపాపేభ్యః విష్ణులోకం సగచ్చతి అంబత్వా దర్శనాన్ముక్తి న జానే స్నానజం ఫలం స్వర్గారోహణ సోపాని మహాపుణ్యతలంగని విశ్వేశం మాధవం దుండిం దండపానించ భైరవం వందే కాశీం గుహాం అనేటువంటిది మంత్రం ఒకటి ఉంటుంది. హ్మ్. ఆ శ్లోకాన్ని చక్కగా విని ఆ నీటిని వాళ్ళు స్నానం చేసే బకెట్లో పోసేసుకొని హ్మ్. దొరికింది తప్పులేదు అంత తులసి ఆకు హ్మ్. అందులో వేసుకొని స్నానం చేసేయండి. ఓకే. అంత ఫలితము వచ్చి తీరుతుంది. హ్మ్. ఎవరికి ఫలితం రాదంటే అన్ని రకాలుగా యోగ్యత ఉండి వెళ్ళటం మానేసి నేను ఇది చేస్తాను వాళ్ళకి మాత్రం ఫలితం రాదండి. గురుగారు. గర్భవతులు కదలలేరు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కదలలేరు, వయోవృద్ధులు కదలలేరు, హ్మ్. కొంతమంది మితిమీరిన బాధ్యతలు ఉంటాయి, వాళ్ళు కదలలేని పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల వల్ల కదలలేని వాళ్ళు ఉంటారు. వారందరికీ ఇది చక్కటి యోగం. మరలా తిరిగి వచ్చేటువంటి మాఘ పౌర్ణమికి వీళ్ళు ఏ సమస్యలు అయితే అనుభవిస్తున్నారో అందులో నుంచి బయటపడతారమ్మా. హ్మ్. అంటే చిన్న చిన్న ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే మనమేవో ఆకాశం నుంచి పడకల ఏవి కూడా చేసుకోవాల్సినవి ముఖ్య కాలాతిక్రమణ ఏదైతే ఏ కాలంలో చేయాలో ఆ కాలంలో చేయకపోతే దానికి ముఖ్య కాలాతిక్రమణ దోష ప్రాయశ్చిత్తార్థం అని ఉంటుంది.
నిరంతరం నేను ప్రాయశ్చిత్తమే చేస్తానంటే మరి కాబట్టి ముఖ్య కాలంలో ఏదైతే చెప్పడంలో ఆ కాలంలో అది చెయ్యి. ఎస్. ఆ కాలంలో చేయలేకపోతే ప్రాయశ్చిత్తంగా ఉంటుంది. అంతేగాని ప్రతిదానికి ప్రాయశ్చిత్తంగా నేను చేసుకుంటాను ఇక మనకు ఉపయోగం లేదమ్మా. 2 అమ్మా మీ అందరికీ చెబుతున్నాను, మీరు నమ్మినా నమ్మకపోయినా మీ కర్మ. నమ్మితే మాతృత్వం సిద్ధి కలుగుతుంది. మాఘ పౌర్ణమి రోజు నాడు హంసల దేవి పాలకాయ తిప్ప, అది సముద్ర సంగమం. ఆ సంగమంలో అందరూ చక్కగా స్త్రీలు పురుషులు అంటే దంపతులుగా వెళ్ళి స్నానం చేసి అక్కడ సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయం ఉంది. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం తీసుకొని రాగలిగితే మరుసటి సంవత్సరానికల్లా ఒళ్ళో పిల్లవాడు ఉంటాడమ్మా. అది మీ ఇష్టం. ఎందువల్లంటే అమ్మా చాలా విశేషమైంది. మరి మనం ఏదైనా చెబితే ఎవరు ఎక్కదు, బుర్రకి ఎక్కదు. ఇవాళ జనాలు ఎలా ఉన్నారంటే దీని ద్వారా సంతానం కలుగుతుంటే సంతానం కావాలి, వంశవృద్ధి కావాలి అంటే దాని మీద ఆలోచన లేవు. డబ్బు కావాలి, ధనం కావాలి, తెల్లారినప్పుడు కోట్ల రూపాయలు కావాలనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు తప్ప ఎంత ఉన్నా ఏం చేసినా సంతానం అనేటువంటిది లేకపోతే జీవితం లేదు. ఆ ఒక్క ఆలోచన ఎవరికి రావట్లేదు. కాబట్టి మాఘ పౌర్ణమి రోజు నాడు అమ్మ తల్లులారా జాగ్రత్తగా వినండి. మాఘ పౌర్ణమి రోజు నాడు ఏమాత్రం అవకాశం ఉన్న హంసల్ దేవి పాలకాయ తిప్ప సంగమం స్నానం చేసి దంపతులిద్దరూ చక్కగా ఆ వేణుగోపాల స్వామి వారికి నమస్కారం చేసుకుని ఆయన అనుగ్రహం కనుక పొందారా మరుసటి సంవత్సరం బిడ్డ చేతిలో ఉంటాడమ్మా. అంత యోగ్యకరమైనటువంటి రోజు మాది. ఖచ్చితంగా ప్రతి భూమి మీద జన్మించి మాతృత్వం కోసం తపించేటువంటి ప్రతి దంపతులు ఆ రోజు ఈ యొక్క విధానాన్ని అంటే వేణుగోపాల స్వామి వారి దగ్గర కూర్చుని ఏం చేయాలంటే దేవకీసుతం గోవింద వాసుదేవ జగత్పతే మీకు ఆ శ్లోకం ఇస్తానమ్మా నేను ఖచ్చితంగా కింద ఇస్తే ఆ రోజు ఆ కనీసం ఒక 10 నిమిషాలు ఆయన దగ్గర కూర్చుని ఆ ఒక్క శ్లోకాన్ని ఇంతే ఉంటుంది చదువుకుంటే పంట పండుతుందమ్మా. ఆ శ్లోకం నేను మీకు ఇచ్చేస్తాను అది దీని కింద అది పెట్టినట్టయితే ప్రతి సంతానం లేదని బాధపడేటువంటి స్త్రీ ఉండరమ్మా. ప్రతి ఒక్క వ్యక్తిగా మాతృత్వం సిద్ధిస్తుంది. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు.